నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. మండల పరిధిలో అత్యధికంగా 3 షైనింగ్ స్టార్స్ అవార్డులు కైవసం. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక బెల్లెన్ బెనెట్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ హర్షం వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాలలో తమ పాఠశాల సాధించిన విజయాలను ఆయన మీడియాకు వివరించారు. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, 4వ ర్యాంకు సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో వరుసగా 1వ ర్యాంకు, 2వ ర్యాంకులను దక్కించుకొని విద్యారంగంలో పాఠశాల ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డులలో అద్దంకి మండలానికి మొత్తం 8 అవార్డులు కేటాయించగా అందులో 3 అవార్డులను తమ పాఠశాల విద్యార్థులే సొంతం చేసుకోవడం విశేషం. ఎన్ఎస్ యశ్వంత్ 597 మార్కులు, వి జోష్న 596 మార్కులు, ఎంజీవీఎల్ఎన్ శివాని 594 మార్కులు సాధించారు. ఒంగోలులో రేపు పురస్కారాల ప్రదానం. ఈ అవార్డుల కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక మెడల్, ప్రశంస పత్రం, సర్టిఫికేట్తో పాటు 20,000 నగదు బహుమతి అందజేస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. రేపు ఒంగోలులో జరగనున్న అధికారిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ సమక్షంలో విద్యార్థులకు ఈ పురస్కారాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోనే అత్యధికంగా 3 అవార్డులను తమ పాఠశాల విద్యార్థులు సాధించడం పట్ల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వము ఈ అవార్డ్స్ను ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా అర్హతనివ్వటము, అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించటం కూడా అభినందనీయం. మరి ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారైనటువంటి లోకేష్ బాబు గారికి మరి మా పాఠశాల తరపున చేతులు జోడించి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మొదటగా మరి మన పాఠశాల ప్రతిభా అవార్డులని వచ్చినందుకు సందర్శించినటువంటి ఏఎస్ఎన్ ఛానల్ వారికి నా నమస్కారాలు. మరి మన పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును, జిల్లా స్థాయిలో 1వ ర్యాంకును, అలాగే రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకును కూడా సాధించి మన పాఠశాల అద్భుతమైన విజయాలని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సాధించిందని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. మరి మన పాఠశాలలో మరి విద్యార్థులు దాదాపు 58 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం జరిగింది. 92 మందిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్లో మరి మన మండలానికి 8 ర్యాంకులను కేటాయించడం జరిగింది. ఈ 8లో మన విద్యార్థి ఎన్ యశ్వంత్ 597 మార్కులు సాధించినటువంటి ఎన్ యశ్వంత్, అలాగే వి జోష్న 596 మార్కులు సాధించినటువంటి పాప, అలాగే ఎంజీవీఎల్ఎన్ శివాని 594 మార్కులు సాధించినటువంటి శివాని, వీరి ముగ్గురికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఈ యొక్క అవార్డు రావటం జరిగింది. దీని ద్వారా ఒక మెడల్, అలాగే సర్టిఫికేటు, అలాగే 20,000 రూపీస్ క్యాష్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఇవ్వబోతున్నారు. రేపు ఒంగోలులో జరిగేటువంటి మీటింగ్లో ఈ కలెక్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మరి ఇంకా ప్రముఖుల డిఈఓ గారి సమక్షంలో ఇవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి 8లో మన మండలంలోని 8 అవార్డులో 3 అవార్డులను మనం సాధించడం అనేది గర్వకారణంగా ఉంది. అయితే ఈ యొక్క ఫలితాల సాధనకు మరి మా టీచర్లు కానివ్వండి బాగా కష్టపడ్డా. మేమందరం మా అందరికంటే ఇంకా ఎక్కువగా ఈ యొక్క విజయానికి కారణభూతులైనటువంటి విశ్వభారతి హనుమంతరావు గారు సార్ గారి డైరెక్షన్లో 10వ తరగతి పూర్తిగా మేము పట్టుదలతో సాధించగలిగాము. మరి ఈ సభాపూర్వకం మీ ద్వారా కూడా ఇంతటి కీర్తిని మనకి అందించినటువంటి విద్యార్థులకి, అలాగే కష్టపడేటువంటి ఉపాధ్యాయులకి, మరి ముఖ్యంగా విశ్వభారతి హనుమంతరావు గారికి, అలాగే తల్లిదండ్రులకి అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రత్న బేకరీ ఆధ్వర్యంలో పూరి జగన్నాథుని రథాన్ని 5 టన్నుల లడ్డూలతో అత్యంత వైభవంగా రూపొందించారు. విజయవాడ ఇస్కాన్ దేవాలయం కోరిక మేరకు గుంటూరు డిఎన్డిఎల్ డివోషనల్ ట్రస్ట్ సహకారంతో ఈ వినూత్న రథాన్ని నిర్మించారు. ఈ లడ్డూ రథాన్ని తయారు చేయడానికి 60 మంది పనివారు నిరంతరాయంగా 60 గంటల పాటు శ్రమించి పూర్తి చేశారు. సాంప్రదాయ శిల్పకళతో పాటు భక్తి భావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 19వ తేదీ సాయంత్రం విజయవాడ ఇస్కాన్ దేవాలయం నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు లడ్డూలతో రూపొందించిన జగన్నాథుని రథంతో రథయాత్ర నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రత్న బేకరీ యాజమాన్యం తవ్వా నాగేశ్వరరావు అభిషేక్ మాట్లాడుతూ జగన్నాథుడే తమ చేత ఈ మహత్తర సేవ చేయించాడని, ఇది తమ జీవితంలో దక్కిన అరుదైన ఆధ్యాత్మిక అదృష్టం అని భక్తి పారవస్యంతో పేర్కొన్నారు. ఈ వినూత్న రథం రథయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. రత్న బేకరీ అండ్ స్వీట్స్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర రథయాత్ర లడ్డూతో పూర్తిగా లడ్డూతో చేసిన రథయాత్ర. పూరిలో ఏ విధంగా రథయాత్ర ఎంతో ఫేమస్ అన్నది పూరిలో రథయాత్ర అంటే. ఆ స్వామివారి ఆశీస్సులతోటి రేపు విజయవాడలో జరిగే ఇస్కాన్ టెంపుల్ రథంలో విజయవాడలో జరిగే రథయాత్రలో ఈ లడ్డూ చైతన్య రథం కూడా పాల్గొంటుంది. దీనికి డిఎన్డిఎల్ గుంటూరు సురేష్ గారి ఆధ్వర్యంలో వారు స్పాన్సర్ చేశారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది 60 గంటల్లో 60 మంది వినూత్నంగా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఇంట్రెస్ట్ చేసింది. ఇది చాలా తక్కువ టైం తోటి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. 60 గంటలు నిర్విరామంగా రేత్రిమౌడు కష్టపడి మా పనివారులందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇంట్రెస్ట్గా చేసి పెట్టారు. దీన్ని ఇంతవరకు భారతదేశంలోనే ఇండియాలో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం మనం చేసాము. ఇది మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రత్న బేకరీ అండ్ స్వీట్స్ ఆధ్వర్యంలో జరిగింది. జై పూరి జగన్నాథ స్వామి వారికి జై. మొక్కలు వేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశిత కార్యక్రమం మేరకు ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో రోటరీ ప్లాంటేషన్ ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ అద్దంకి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాకానిపాలెం నందు చదలవాడ మోహన్ రావు శ్రీధర్ కుమారి మెమోరియల్ వేలమూరిపాడు రోడ్డు నందు మామిడి, జామ, సపోటా, చెర్రీ, సీతాఫలం, చీమచింత, గానుగా, తురాయి మరియు పూల మొక్కలు 50 మొక్కలను పైగా వేయడం జరిగింది. రోటరీ ప్రెసిడెంట్ పువ్వార రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలే మన నేస్తాలు అని, అవే మన ఆరోగ్య కేంద్రాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షకులు రోటరీ ప్లాంటేషన్ ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైనప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలమని త్రిమూర్తులు అన్నారు. ఈ రోజు కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ కరి రామయ్య, ట్రెజరర్ లక్ష్మారెడ్డి, చప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, మల్లాది శ్రీనివాసరావు, కోవి శ్రీనివాసరావు, లేవి ప్రసాద్, ఆజద్ బాషా, భాస్కర్ రావు మొదలగు వారు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో రోటరీ గవర్నర్ ఆదేశాల మేరకు ఈరోజు అద్దంకి యూపీఎస్సి సెంటర్ నందు కాకానిపాలెం నందు ఈరోజు వివిధ రకాలైన మొక్కలు, ఈ మొక్క చీమచింత మొక్క, ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. దీని చీమచింత కాయలు చాలా రేటు. ఇప్పుడు అవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రోటీన్స్ ఉంటాయి. దాంట్లో జీవరాశికి ప్రధానమైన మొక్క అన్నమాట. ఇది ఫ్రూట్స్ కోసం ప్రతి జీవరాశి కూడా ఈ పళ్ళు పలహారాలు తింటా ఈ వాటికి ఉపయోగపడే మంచి మొక్క అన్నమాట. ఇది దాదాపుగా 4 సంవత్సరాలు పెంచి ఇక్కడ వేయటం జరిగింది. ఈరోజు ఇలాంటి అరుదైన మొక్కల్ని, ఇలాంటి ప్రిన్సెస్ సపోర్టు
ప్రహరీ గోడలను చాటు కనుక మన ప్రభుత్వ కార్యాలయాలు ఇస్తే బ్రహ్మాండంగా మన పర్యావరణ పరిరక్షించుకోవడంతో పాటు వాటి ఫలాలని మనతో పాటు జీవరాశి కూడా ఉపయోగించుకుంటుంది. పశుపక్షాదులు కానీ పక్షులు ఈరోజు ఎక్కడ కూడా ఈ ఫలాలు ఇచ్చే చెట్లు లేక, ఎక్కడ తాగడానికి నీరు లేక, ఆఖరికి నీడ కూడా చెట్లు లేక మన అభివృద్ధి పేరిట ఆకాశం నిచ్చెనేస్తున్నాం కానీ మన ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం, జీవరాశిని రక్షించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి ప్రహరీ గోడలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలైనా మనం పెంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మంచి శుభదినాల్లో, పెళ్లి రోజు కానీ, బర్త్డే డేస్ కానీ, వాళ్ళ శుభదినాలలో ఇలాంటి చోట ఒక మొక్కను వేసి పర్యావరణ పరిరక్షించాలని, ప్రకృతిని దైవంగా పూజించి భావితరాలకు మంచి భవిష్యత్తును, ఆక్సిజన్ను, స్వేచ్ఛ వాయువులను ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. సెక్రటరీ రామయ్య గారికి, ట్రెజరర్ లక్ష్మీరెడ్డి గారికి, సమిరెడ్డి శ్రీనివాసరావు గారికి, సత్యనారాయణ గారికి, దేవి ప్రసాద్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ఆదేశాల ప్రకారం ఎన్విరాన్మెంట్ డే కింద జరుపుకున్నామని మొక్కలు నాటే కార్యక్రమం గవర్నర్ గారి ఆదేశాలతో మన 3150 క్లబ్ మొత్తం ఈరోజు ఎన్విరాన్మెంట్ డే కింద మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా త్రిమూర్తులు గారి సౌజన్యంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. అందరికీ నమస్కారం. అధ్యక్షులు పువ్వాడ రామకృష్ణరావు గారికి, ప్రజలు గోడా లక్ష్మీరెడ్డి గారికి, మన ఈరోజు సౌజన్యం మన త్రిమూర్తులు గారికి, మన వాళ్ళ మొక్కల కార్యక్రమం కాబట్టి మన యూపీ హెచ్సి సెంటర్లో మన వాళ్ళగా ఈరోజు సౌజన్యము మన త్రిమూర్తులు గారు మొక్కలు ఇవ్వడం జరిగింది. మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతారు. వారి ఆధ్వర్యంలో 3150 గవర్నర్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మొక్కలు మన మన్నం త్రిమూర్తులు గారి సౌజన్యంతో ఈ కాకానిపాలెం ఆరోగ్య కేంద్రం వద్ద ఈ మొక్కల్ని ఈరోజు నాటుకుంటున్నాం. మొక్క అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాన్ని కాపాడేటటువంటి మొక్క విలువ. ఈ మొక్కలన్నీ కూడా చెట్లన్నీ నరికి చెట్లు లేక పశువులకు కానీ నీడకు కానీ లేకుండా పోవటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో మనిషికి 4 మొక్కలు నాటితే మనకి మంచి ఆరోగ్యానికి, కాలుష్యానికి మంచి ఉపయోగపడతాయి అని చెప్పి తెలియజేసుకుంటాం. అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ అధికారిక జగన్ 2.0 సూపర్ యాప్ ను అద్దంకి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించిన గంటల వ్యవధిలోనే 2 లక్షల డౌన్లోడ్ అయ్యాయని అన్నారు. 2 లక్షల పైగా డౌన్లోడ్ అయ్యాయని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మీడియా పరంగా ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణిచివేస్తున్నారు అందరూ చూస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో వాటిని డిలీట్ చేయడం లేదా వాటి ద్వారా కేసులు పెట్టడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా మీకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, మీపై జరుగుతున్నటువంటి దాడులని పోస్ట్ చేయాలని, ఈ యాప్ 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రత్యక్షంగా పార్టీ పెద్దలు పర్యవేక్షిస్తాడని, అధినేత జగన్మోహన్ రెడ్డి మానిటరింగ్ చేస్తాడని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు జరుగుతున్న అన్యాయాలను, అణిచివేతలను యాప్ ద్వారా తెలియపరచాలని కోరారు. మీ అందరికీ అండగా నాలాంటి 175 మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలోని అందరూ 50,000 నుంచి 70,000 వరకు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, అద్దంకిని అగ్రగామిగా నిలిచే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. 2 రోజుల క్రితం మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ని ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించిన అతి తక్కువ కాలంలోనే
కేవలం గంటల వ్యవధిలోనే దాదాపు 2 లక్షలకు పైగా డౌన్లోడ్స్ అయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి మరియు సామాన్య ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు ఇది మేము డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ఆలోచన మీకు రావచ్చు. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీడియా పరంగా ఏ విధంగా ప్రతిపక్షాన్ని అణిచివేయటానికి చూస్తున్నారో మీరు అందరూ గమనించండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో లేదా మనం ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో వాటిని డిలీట్ చేయటమా లేదా వాటిని పట్టుకొని కేసులు పెట్టడమా ఏదో ఒకటి అరాచకం సృష్టిస్తున్నారు. కానీ ఈ యాప్లో మీకు జరిగినటువంటి నష్టాన్ని లేదా మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా పోస్ట్ చేయండి. ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పార్టీ పెద్దలే, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఎటువంటి అన్యాయాన్నైనా, మన కార్యకర్తలకు జరుగుతున్నటువంటి ఎటువంటి అన్యాయాన్నైనా సరే ధైర్యంగా మీరు పోస్ట్ చేయండి. మీ అందరికీ అండగా నాలాంటి 175 మంది సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ అండగా నిలవటానికి. మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ తరపున మేమందరం ప్రశ్నిస్తాము. అదేవిధంగా ఎటువంటి బయాస్ లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళకి, దాంతోపాటు దేశంలోని ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసే విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 50,000 నుంచి 75,000 మంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అద్దంకినే అగ్రగామిగా నిలిపించాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే లేదా పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా లేదా మన అధినాయకుడి ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ప్రజలందరితో డైరెక్ట్గా తెలిసే విధంగా ఈ యాప్ని రూపొందించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఏ విధంగా పార్టీ కోసం కృషి చేయబోతున్నాడో కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. మీరు ఏ విధంగా మీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తారో, ప్రజల కోసం పాటుపడతారో వాటన్నిటినీ కూడా ఈ యాప్ ద్వారా డెఫినెట్గా ట్రాక్ చేస్తాము. చేసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరిగే విధంగా మేము అందరం చర్యలు తీసుకుంటామని మీ అందరికీ సన్నివేయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. చీమకుర్తిలో ఆధునిక టెక్నాలజీ ద్వారా భారీ భవంతిని 5 అడుగుల ఎత్తు పెంచారు. వివరాల్లోకి వెళ్తే గాంధీనగర్ మొదట లైను శివారు ప్రాంతంలో భారీ బిల్డింగ్ రోడ్డు కంటే ఎత్తు తక్కువగా ఉందని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఓ సంస్థ ఏకంగా హైడ్రాలిక్ మిషన్లు ఉపయోగించి 5 అడుగుల ఎత్తు పెంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతం చేరుకొని దృశ్యం తిలకించి ఆశ్చర్యపోతున్నారు. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శనివారం అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సే నో డ్రగ్ పై సెయింట్ ఆర్నోల్డ్స్ పాఠశాల విద్యార్థులు
విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ సెంటర్ కూడలి వద్ద మానవాహారం చేపట్టారు. సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. నేటి యువత డ్రగ్స్ కు బానిస అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, ప్రిన్సిపాల్ తామేశ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి కీలకమైన మలుపుల ప్రదేశాల్లో కుంభకార దర్పణాలు ఏర్పాటు చేయడం జరిగింది. మలుపు వద్ద ఏర్పాటు చేసిన కుంభకార దర్పణాలను గమనిస్తూ మత్తు పదార్థాలు సేవించడం అలవాటుగా మారింది. మరి ఈ అలవాటుని సమాజం నుంచి దూరం చేయడానికి పోలీస్ శాఖ తరఫున కాలేజీ స్టూడెంట్స్ అట్లాగే స్కూల్ స్టూడెంట్స్ తోటి ర్యాలీలు ఏర్పాటు చేసి నో సే టు డ్రగ్స్ అని ఎవరు కూడా మారక పదార్థాలు సేవించకూడదు, దాచిపెడతాం కానీ రవాణా చేయటం కానీ అది చట్టరీత్యా నేరము అని సమాజానికి గట్టిగా తెలియజేయడం కోసము మరి సెయింట్ ఆన్స్ స్కూల్ మేదరమెట్ల వారి సహకారంతో మరి పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పీ గారి సహకారంతో, మా ఆఫీసర్ల సహకారంతో ఇట్లాంటి ర్యాలీని ఏర్పాటు చేసి సమాజానికి ఈ డ్రగ్స్ నుంచి సమాజాన్ని కాపాడి సమాజాన్ని ఈ డ్రగ్స్ని పారదోలడానికి మరి మన వంతు ప్రయత్నంగా సమాజంకి మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో మరి భారతదేశం యొక్క అభివృద్ధికి ఇట్లాంటివన్నీ కూడా నిరోధకాలుగా తయారైనాయి కాబట్టి ఇవన్నీ కూడా సమాజం నుంచి పారదోలాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇట్లాంటి అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేసి మన సమాజం నుంచి ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకి సమాజం దూరం ఉండేటట్లుగా ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేశాము. అందరికీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా పత్రికా విలేకరులకు, స్టూడెంట్స్కు అట్లానే గ్రామ ప్రజలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లాంటి జాడ్యాన్ని మన సమాజం నుంచి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకతాటిగా ఉండి దూరం చేయాలి. సమాజాన్ని సక్రంగా ఉండేటట్టు మనందరం కూడా కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2026 సంవత్సరాలకు సంబంధించి పంటల బీమా పథకం ప్రీమియం ఈ నెల 31 వరకు పొడిగించడం జరిగిందని అద్దంకి వ్యవసాయ సూచకులు వెంకటకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. వరి పంటకైతే ఆగస్టు 15వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందని ఆయన అన్నారు. కావున రైతు సోదరులు అందరూ ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ఖరీఫ్ 2026 సంబంధించి పంటల బీమా పథకం ప్రీమియం ఈ జూలై 31వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అదేవిధంగా వరికి అయితే ఆగస్టు 15 వరకు పొడిగించడం జరిగింది. మరి ఎకరానికి వరి అయితే 860 రూపాయలు, కంది 430 రూపాయలు, సజ్జ 156 రూపాయలు, మిరప 4500 రూపాయలు, మినుము 205 రూపాయలు, నువ్వులు 180 రూపాయలు చెల్లించాలి. అలానే వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి పంట కూడా మనకి బీమా కింద ఇవ్వడం జరిగింది. మన ప్రకాశం జిల్లా వాళ్ళు 2100 ఎకరానికి బీమా ప్రీమియం చెల్లించాలి. రైతు వాటా కింద ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వరి తప్పిస్తే మిగతావన్నీ కూడా ఈ జూలై 31 వరకు, యాక్చువల్గా జూలై 15 వరకే ఉంది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూలై 31 వరకు పొడిగించడం జరిగింది. అలానే వరి ఆగస్టు 15 వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలియజేసినటువంటి ప్రీమియం మీరు క్రాప్లోనున్న సంబంధిత బ్యాంకుల్లో మీరు చెల్లించుకోవచ్చు, లేకపోతే మన మీ సేవా సెంటర్స్లో కూడా మీరు పర్సనల్గా మీరు కట్టుకోవచ్చు. ఇది తప్పనిసరిగా మీరు రైతు సోదరులు పంట సాగు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పంటకు వేయకపోయినా కూడా మీరు ముందుగానే, తర్వాత వేసే పని అయితే ముందుగానే చెల్లించవచ్చు. తర్వాత మళ్ళీ మేము తప్పనిసరిగా ఈ క్రాప్ చేస్తాం కాబట్టి అదే పంట మనం సాగు చేసి ఉండాలి. అప్పుడే ఇదన్నీ వ్యాలిడిటీ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి ఇప్పుడు ప్రస్తుతం పంట సాగు చేయకపోయినా మీరు ప్రీమియం కట్టుకోవచ్చు. తర్వాత తప్పనిసరిగా మేము ఈ పంట నమోదు చేయాల్సి ఉంటుంది. బల్లికొరవ మండలంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని, గ్రానైట్ దేవాలయం దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇక్కడి నుండి అక్రమ మైనింగ్ విషయంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ఎటువంటి వికాసం కలిగినా
వికాసం కలిగిన సహించేది లేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ యువ మోర్చా నాయకులు కమలాని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్ వలన గంగమ్మ తల్లి దేవాలయం చుట్టుపక్కల మైనింగ్ జరగకుండా 500 మంది భక్తులతో శాంతియుత ఉద్యమం నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ఆపాలని ఆయన శనివారం మీడియాకు సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గంగమ్మ తల్లి దేవాలయం వద్దకు చేరుకొని తమ సంఘీభావాన్ని తెలిపారు. కాబట్టి బీజేపీ దేవాలయం విషయంలో కానీ, దేవాలయ భూముల విషయంలో కానీ, హైందవ ధర్మ విషయంలో కానీ, సాంప్రదాయాలు సంస్కృతి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గే పని లేదు. ప్రాణాలకు ఒడ్డైనా సరే ఇక్కడ జరిగే చిన్న నష్టాన్ని కూడా అది పెద్ద చర్యగా భావించి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, ఈ గ్రానైట్ యజమానులకు హెచ్చరికలు జారీ చేయవలసిందిగా, ఈ గ్రానైట్ యొక్క మైనింగ్ ఆపాల్సిందిగా ఖచ్చితంగా రాష్ట్ర గనుల కమిషనర్ కలవడం జరుగుతుంది. చుట్టుపక్కల అందరూ శాంతియుత ఉద్యమంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఒక్క మిషన్ కూడా ఆపరేట్ చేయకుండా, ఒక ఎంప్లాయీ కూడా పని చేయకుండా ఇక్కడ ఖచ్చితంగా మేము రంగంలో దిగాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ యొక్క బాధ్యతను మీరు కూడా గుర్తించి, ప్రజలకు భక్త మనోభావాలను గుర్తించి ఇక్కడ ఏర్పడిన దేవాలయ పరిరక్షణ సమితికి సహకరించి మీరు ఇవ్వబోతున్న పరిష్కారం ఏంటి, ఈ దేవాలయానికి నష్టం జరగకుండా మీరు తీసుకోబోతున్న చర్యలు ఏంటో ఖచ్చితంగా మీరు యాజమాన్యం దిగి మాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది చిలికి గాలివారై పెద్ద ఉద్యమంగా మారి మీ యొక్క గనుల హక్కు పర్మిషన్స్ రద్దయ్యే విధంగా మీరు చేసుకోవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా దుర్భరంగా ఉన్న పరిస్థితులు, తాగటానికి నీరు లేవు. 60 ఇళ్లున్న ఆ కాలనీకి ఒకే చేతి పంపు ఉంది. పంచాయతీ వాటర్ కుళాయి ఉన్న నీళ్లు రావడం లేదు. ఇళ్ల మధ్యలో ఉన్న ఇతర చెల్ల చెట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. పాములు, తేళ్లు, మండ్రకప్పలు వీర విహారం చేస్తున్నాయి. వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తాయి. రాత్రిపూట కనుక వర్షం పడితే ఇల్లు వదిలిపేసి ఎక్కడో వెళ్లే ప్రాంతానికి వెళ్లి ఏదో కష్టాల్లోనో ప్రభుత్వ బిల్డింగ్ లోనో తలదాచుకోవాల్సిన పరిస్థితి. కరెంటు పోల్స్ ఉన్నాయి కానీ లైట్లు లేవు. పొద్దుగుకితే అడవిలో ఉన్న సొంతంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి పథకాలు అందడం లేదు. ఊరికి దూరంగా బిక్కుమంటూ బతుకుతున్నాం. పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం కింద మాది ముంపు కాలనీ. ఇన్ని సంవత్సరాల కాలంలో మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు చూపనో లేదు. ఈ అడవిలోనే మా జీవితాలు మగ్గిపోతున్నాయి. మా గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని వాపోయారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ కాలనీ వాసులకు మంచినీటి వసతి, కరెంట్ లైట్లు వెంటనే వేయించాలని, వర్షపు నీరు వస్తే బయటకు వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తాం. పచ్చాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో సాసా కార్యక్రమం నిర్వహించడం అయినది. BWGC బల్క్ వేస్ట్ జనరేషన్, పరిసరాల పరిశుభ్రత, IVRS కాల్స్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ, తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీఓలు, స్వర్ణ గ్రామ సిబ్బంది, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ గారు, నాయకులు మరియు గ్రామ ప్రజలు అద్దంకి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు రమాసుందరి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన ఊరు మనసారా అమ్మవార్లకు సమర్పించడానికి అద్దంకి శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం, గీతా మందిరం నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మీదుగా అద్దంకి పట్టణంలోని పోలేరమ్మ తల్లి దేవాలయం వరకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 108 కలశాలతో వివిధ రకాలు అమ్మవారికి ఇష్టమైన పూజా సామగ్రితో ర్యాలీగా బయలుదేరి పోలేరమ్మ దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి రమాసుందరి అమ్మవార్ల విశిష్ట గురించి, హిందూ ధర్మ పరిరక్షణ కొరకు మనం చేయవలసిన పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వందలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. యాక్చువల్గా తాటి చెట్టు నుంచి వచ్చిన కళ్ళు అనేది తాళపత్రము విన్నారు కదా, తాళి అని విన్నారు కదా. మొట్టమొదటి ఆది మానవుడిగా ఉన్నప్పుడు తాళి కట్టడం అంటే తాళపత్రం అంటే తాటాకు నుంచి 2 రేపులు తీసి దానిలో పసుపుతో జుట్టి కట్టేవాళ్ళు, అందుకు తాళి అని వచ్చింది. ఒక తాటి చెట్టు పెరగాలంటే 15 సంవత్సరాలు పైనే పడుతుంది. 15 సంవత్సరాలు. ఇప్పుడు తాటి చెట్టును తపామని తీసేస్తున్నారు, తీయకూడదు. ఒక తాటి చెట్టు పెరిగిన తర్వాత 12 ఆకులు వేస్తుంది ఒక సంవత్సరానికి.
రెండో సంవత్సరానికి 16 ఆకులు, మూడో సంవత్సరానికి 18 ఆకులు. ఎంత లెక్క ఉందో చూడండి ఒక చెట్టుకి. తాటి చెట్టు నాటిన వాడు చూసి వెళ్ళడట. అంటే ఏంటి అర్థము? మనం తాటి చెట్టు ఇప్పుడు పెడితే నాకు మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఉంటామో ఊడతామో అనేది తెలియదు. మన పిల్లల తరం చూస్తారనమాట. అలాంటి తాటి చెట్టును కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే మీకు తాటాకు బుట్టలు, ఒకసారి ఆ బుట్ట తీసుకురండి నాన్న. ఆ తాటాకు బుట్టలు తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఈ తాళపత్ర గ్రంథాల్లోనే అది వరకు వేదాలు కానీ అవన్నీ రచించేవాడు. మీకు తెలుసో తెలియదు కాబట్టి గ్రంథాలు కూడా చూస్తా. ఈ తాటాకు బుట్టలు తీసుకురావడానికి కూడా కారణం ఏమిటంటే ఈ వ్యవస్థని మనం రక్షించాలి. ప్రకృతిలో భగవంతుడు ఇచ్చినటువంటిది. దీన్ని కల్ప వృక్షం అంటారు. భూలోక కల్ప వృక్షము. ఇది మనందరికీ తెలియాలి, ముఖ్యంగా పిల్లలు మీ అందరికీ తెలియాలి. ఇది భూలోక కల్ప వృక్షము. దీనిని కాపాడుకోవాలి. వీలుంటే మీ అందరి చేత నరసింహస్వామి టెంపుల్ పైన మీరు చూడాలి తాటి చెట్లు. మేము చూస్తామో లేదో తెలియదు కానీ మేము వేస్తాము. మీ చేత తాటి చెట్లు నాటిస్తా నరసింహస్వామి టెంపుల్. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.